మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదృష్టకరమైన జీవితం ఉందా లేదా? మరి రాహుకేతుల స్థితి బట్టి చెప్పవచ్చు జాతక చక్రంలో. అంటే మనకి లగ్నాధిపతి బలంగా ఉన్నాడు. లగ్నాధిపతి మీద శుభగ్రహ దృష్టి ఉంది. లగ్నస్థానం మీద శుభగ్రహం దృష్టి ఉంది. అలాగే వచ్చే దశలు బాగానే ఉన్నాయి. కానీ ఏదో ఒక సమస్య అని అడుగుతూ ఉంటారు. అది మరి లగ్నము, లగ్నాధిపతి, అలాగే శుభగ్రహాలు, నైసర్గిక శుభగ్రహాలు, అట్లాగే లగ్న పంచమ భాగ్యాధిపతులు అన్నీ చూసిన తర్వాత ఒకటి ఉంటుంది. రాహుకేతువుల్ని మనం జాతక చక్రంలో పరిశీలించాలి. మరి ఈరోజు తీసుకున్న జాతకం ఉదాహరణ జాతక చక్రం జూన్ 1980. వీరికి ఏదో ఒక సమస్య ఇప్పుడు లగ్నంలో కానీ, ద్వితీయంలో కానీ, పంచమంలో కానీ, సప్తమంలో కానీ, అష్టమంలో కానీ రాహుకేతువుల స్థితి ఉంటే ఆ స్థానం బట్టి ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు అనేది 100% ఉంటాయి. జాతక చక్రంలో ఎన్ని మంచి యోగాలున్నా ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. ఈ వ్యక్తి లగ్నంలో కేతువు, మకర లగ్నం కేతువు. ఈ వ్యక్తికి లగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు ఉన్నారు. మరి రాహుది చంద్రరాశి, కర్కాటక రాశి. కాలపురుష కుండలి చక్రాన్ని 4వ రాశి తల్లికి సంబంధించి ఉంటుంది. మరి లగ్నంలో కేతువు, ఆరోగ్య భంగాలు ఉంటాయి. ఇట్లా ఉంటాయి. అట్లాగే మరి శుక్రుడిని తీసుకోవాలి. రాహువు సప్తమంలో ఉన్నాడు కదా, సప్తమ కారకుడు శుక్రుడు ఈ జన్మజాతక చక్రంలో స్వక్షేత్ర స్థితి పొంది వక్రించి ఉన్నారు. 1, 2, 3, 4, 5. దానివల్ల వారి నుంచి నెగిటివ్ అయితే రాదు. మరి ఈ పంచమానికి కారకుడు గురువు అష్టమంలో ఉన్నారు. వీరికి గురువు అష్టమంలో ఉన్నారు. ఇది రవి రాశి, మంచిదే. అయితే ఇక్కడ ఎలా తీసుకోవాలండి? రాహువు కేతువు లగ్నంలో ఉన్నారు, రాహు సప్తమంలో ఉన్నారు. భార్యాభర్తల మధ్య అంత సఖ్యత ఉండదు. మరి కాలపురుష కుండల చక్రానికి ఇది 4వ రాశి అయ్యింది. 4 అంటే తల్లి, తల్లికి ప్లస్ భార్యకి పడకపోవటం. దీనివల్ల ఈ వ్యక్తి వీరిద్దరి మధ్యలో నలుగుట ఉంటుంది. మరి ఈయనది చంద్రుడు కన్యారాశి. ఒరిజినల్గా కన్యారాశి 6వ రాశి కాబట్టి, కన్యారాశి 6వ రాశి కాబట్టి ఈ రాశ్యాధిపతి కాలపురుష కుండల చక్రానికి 6వ రాశి కాబట్టి 6 అంటే అంత మంచి కాదు. కన్యారాశిలో గ్రహాలు ఉన్నా ఆ దశ వస్తే ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఒరిజినల్గా 6వ రాశి కన్యారాశి కాబట్టి. అయితే వీరిద్దరికీ తల్లి వల్ల సమస్యలు, అంటే తల్లి వల్ల సమస్యలు కాదు, తల్లికి ఆ భార్యకి పడకపోవడం వల్ల ఈ అబ్బాయికి చాలా సమస్యలు అనేది ఉంటుంది. కాకపోతే ఈ రాశ్యాధిపతి భాగ్యస్థితి ఈ లగ్నానికి, ఏది కన్యారాశి. అయితే ఈయన స్వక్షేత్ర స్థితి పొందారు. ఇది ఒరిజినల్గా మళ్ళీ 6వ రాశి. స్వక్షేత్రం ఉంది కాబట్టి పర్వాలేదు. అయితే కాలపురుష కుండల చక్రానికి ఇది 3వ రాశి. ఇట్లా ఒకదానికొకటి కనెక్షన్ తీసుకువెళ్ళాలి. తీసుకువెళ్తే అయితే ఈయనకి రాహు
సప్తమంలో ఉండడం వల్ల ఈయన భార్యకి సప్తమంలో ఉండడం వల్ల ఈయన భార్యకి ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దానివల్ల ఇబ్బందులు కూడా ఉన్నాయి. అలాగే తల్లికి భార్యకి పడదు. దానివల్ల ఈ వ్యక్తి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇట్లాగా జన్మజాతక చక్రంలో ఇలా కానీ ఉంటే వీరు చాలా ఇబ్బందులు పాలవుతారు. ఇప్పుడు ఇంకొక జన్మజాతక చక్రం ఉదాహరణ తీసుకుందాం. ఇక్కడ నేను రాసిపెట్టి ఉన్నాను. లగ్నంలో కానీ ద్వితీయంలో కానీ పంచమంలో కానీ సప్తమంలో కానీ అష్టమంలో కానీ రాహుకేతువులు ఉండకూడదు. ఉంటే ఇది సర్పదోషం అని అంటే కాలసర్పదోషం కాలసర్ప యోగం వేరు, ఇది వేరు అని అంటారు. జ్యోతిష శాస్త్రంగా మనం పరాశర మహర్షి అందించినవి. ద్వితీయంలో రాహు ఉన్నారనుకోండి, తులాలగ్నం ద్వితీయంలో రాహు ఉన్నారనుకోండి. ద్వితీయం అంటే ఏంటి? కుటుంబం, ధనం, మాట. ద్వితీయ రాహు అంటే ఇది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అంటే జలరాశి. రాహుకి జలరాశి అంత కంఫర్ట్ కాదు. అంటే వీరి తల్లిదండ్రుల ద్వారానే వీళ్ళకి ఇబ్బందులు అనేది ఉంటాయి. ఎందుకు? వీరు గత జన్మలో తల్లిదండ్రులు పిల్లల్ని ఎవరో ఒకళ్ళని విడగొట్టి ఉండవచ్చు. ఇట్లాగా ఉంటుంది. అట్లాగే ఎంత ఉన్నా ధనం అనేది చేతిలో ఉండదు. ఏదో ఒక విషయంగా అప్పులు అట్లాంటివి చేస్తూ ఉంటారు. ఏది? రాహు ద్వితీయంలో ఉంటే. మరి కేతు అష్టమంలో ఉంటే ఆరోగ్య సమస్యలో ఇబ్బందులు ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. అయితే కేతువు కూడా భూతత్వం పడదు, రాహుకి జలతత్వం పడదు. ఇది ఒక రకమైన ఇబ్బంది. మరి ద్వితీయం అయిపోయింది. ద్వితీయం అయిపోయింది. తర్వాత పంచమంలో కేతువు. ఇది కాలపురుష కుండలి చక్రానికి 6వ రాశి ప్లస్ దీనికి కుజుడు కారకుడు బుధుడు. దీని రాస్యాధిపతి బుధుడు. పంచమంలో ఎవరికైనా కేతు ఉంటే ఈ రాస్యాధిపతికి కేతువుకి వర్తించదు. ఇది కూడా భూతత్వమే, కన్యారాశి. అందుచేత మరి అప్పుడు మీనంలో రాహు ఉంటారు. ఇది జలతత్వం. దీని అధిపతి గురుడు. ఇట్లా ఉండడం వల్ల దీన్ని గురు చండాల యోగంగా భావిస్తాం. కలిసి ఉన్న ఒకవేళ గురు రాశిలో రాహు ఉన్న గురు చండాల అంటే దేవాలయాలకి, బ్రాహ్మణులకి, గురువులకి అపరాధం చేసి జన్మించి ఉంటారు. మరి పంచమరాహు వల్ల సంతానానికి ఇబ్బందులు, సంతానం కలగడానికి ఇబ్బందులు, ఇవన్నీ ఉంటాయి. సంతానం కలగడానికి ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. వాటి వల్ల కూడా చాలా కష్టాలు. ఇప్పుడు అదే పంచమంలో రాహు ఒకరి జాతకంలో చూసి ఉన్నాను. శని రాహువులు పంచమంలో, సప్తమం ఏమైంది? పంచమం సప్తమం మీనరాశి అయ్యింది. అంటే కన్య 1 2 3 4 5 పంచమ రాహు. మకర రాశి శని భగవానుడు స్వక్షేత్రం, మంచిదే. రాహు భూతత్వంలో ఉన్నారు. రాహుకి వాయుతత్వం అనేది చాలా కంఫర్ట్. భూతత్వంలో ఉన్నారు. వీరికి అసలు పిల్లలే లేరు. పిల్లలు కలగడానికి కూడా ఇబ్బంది. పంచమ రాహువు అనేది చెప్పు ఉన్నాను. మరి ఇంకా పంచమ రాహు అయిపోయింది. సప్తమ రాహు కూడా మంచిది కాదు. భార్యాభర్తలకి అన్నిటికీ ఇబ్బంది అనేది చాలా జాతకాల్లో చూస్తున్నాను. మరి అష్టమ రాహువు
ఒకరి మీన లగ్నం అనుకోండి, అష్టమ రాహువు, ఇక్కడే గురుడు, ఇక్కడే శుక్రగ్రహం. అంటే అష్టమాధిపతి అష్టమంలో గుడ్, అట్లాగే లగ్నాధిపతి గురుడు అష్టమంలో మరి రాహుతో. దీనివల్ల లగ్నాధిపతితో ఉన్న గ్రహాలు అంత ఇబ్బంది పెట్టవు, అది చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను. అయితే రాహువు ఇక్కడ ఉండడం వల్ల ఆకస్మికంగా వీరికి గొడవలు అవి వచ్చి ఉన్నాయి, ఆకస్మికమైన ఇబ్బందులైతే ఉన్నాయి. మరి ద్వితీయ రాహువు, ద్వితీయ కేతువు, ద్వితీయ కేతు. మరి రాహుకి వాయుతత్వం మంచి ఫలితాలు ఇస్తారు, కేతువుకి అగ్నితత్వం జలతత్వం మంచి ఫలితాలే అందిస్తారు. దీనివల్ల అంత ఇబ్బంది అయితే పడలేదు, కానీ ఇబ్బంది అనేది మాత్రం 100% ఈ వ్యక్తులకి రాహు మహాదశలో కలిగి ఉన్నది. ఇట్లా తీసుకోండి, ఎవరి జాతక చక్రంలోనైనా అదృష్టకరమైన జీవితం ఉన్నది. లగ్నాధిపతి బాగున్నాడండి, ఓకే. పంచమాధిపతి ఓకే, భాగ్యాధిపతి కూడా ఓకే. మరి ఇబ్బందులు అనేవి వస్తూ ఉన్నాయి. దీనికి ఏంటి ప్రాబ్లం? దీనివల్ల ఇబ్బంది రాహుకేతువుల్ని జాతకంలో చూడండి, రాహుకేతువుల్ని జాతకంలో చూడండి. చూసినట్లయితే అక్కడ అర్థమైపోతుంది. లగ్న ద్వితీయ పంచమ సప్తమ అష్టమంలో రాహుకేతువులు ఉన్నట్లయితే ఆ జాతక పరిశీలన చేయించుకోవాలి. పరిశీలన చేయించుకొని ఏమి చేయాలి, రెమెడీస్ అనేది చూసుకోవాలి. మరి రెమెడీస్ అన్నప్పుడు రాహుకి కేతువుకి పూజించే దేవత దుర్గాదేవి. లగ్నంలో ఉంటే లగ్నకారకుడు రవి భగవానుడు. ఆదివారం రోజు 100% సాయంకాల సమయంలో నవగ్రహాల దగ్గర రాహుకి దీపం పెట్టండి, దీపం పెట్టి పూజ చేసుకుండండి. మరి ద్వితీయంలో ఉంటే కారకుడు గురువు. గురువారం రోజు గురువు పూజ చెయ్యండి. రాహుకాలంలో రాహుకి దీపం. మరి గుడులన్నీ మూసి ఉంటారు కదండి, అప్పుడు ఏం చెయ్యాలి? అప్పుడు చేసేది ఎవరైనా రాహుకేతువులకి సాయంకాల సమయమే ఇష్టం. అంటే గోధూళి వేళ. రాహు అంటే పొగ కనిపించినవాడు. అందుకని ఆదివారం రోజు సాయంకాలం మనకి 4:30 to 6, 5:30, 6 గంటన్నర, 6 సమయంలో రాహుకాలం ఉంటుంది. ఆ సమయంలో రాహుకి 100% పూజ చేస్తే రెమెడీ అనేది వర్తిస్తుంది. ద్వితీయంలో రాహు ఉన్న వాళ్ళు గురు ఆరాధన ఎక్కువ చేయండి. మరి పంచమంలో రాహు ఉన్నవారు కూడా గురు ఆరాధన చేయండి. మరి సప్తమంలో రాహు ఉన్నవాళ్ళు శుక్రగ్రహ ఆరాధన ఎక్కువ చేయండి, లక్ష్మీదేవి ఆరాధన. అష్టమంలో ఉన్నవారు మాంగళ్య గౌరీదేవి ఆరాధన ఎక్కువ చేయండి. చేసి ఆదివారం నాడు సాయంకాల సమయంలో 100% రాహుకి పూజ చేయండి. చేస్తే రెమెడీ అనేది మంచి ఫలితాలు అందిస్తుంది. అట్లాగే ద్వితీయంలో రాహు ఉన్నవాళ్ళు సరస్వతీదేవి మంత్రం కానీ జపం కానీ నిత్యం చేస్తూ ఉండండి. అట్లాగే ఇలాగా సర్పదోషం ఉన్నవాళ్ళు మర్చిపోకుండా మంగళవారం సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. అట్లాగే
దుర్గా ఆరాధన. ఓం దుర్గాయ నమః, ఓం ధుం దుర్గాయ నమః నమః అనే చాంటింగ్ చేస్తూ ఉంటే మంచి ఫలితాల్ని అందుకుంటారు. మరి ఇది పూర్వజన్మ పాపకర్మ. అందువల్ల లగ్నం, ద్వితీయం, పంచమం, సప్తమం, అష్టమం పూర్వజన్మ పాప ఫలితమే ఇక్కడ మనకు రాహుకేతువుల స్థితి బట్టి చెప్పవచ్చు. అందుకని అదృష్టం ఎలాగ మనకి దక్కకుండా పోతూ ఉందనేది చూసినప్పుడు రాహుకేతువుల స్థితి కూడా జన్మజాతక చక్రంలో చూసుకోండి. చూసుకున్నట్లయితే 100% తెలిసిపోతుంది. మరి ఇలా ఉదాహరణ జాతకాలు నేను ఎన్నైనా చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మ్యాచింగ్స్ చూస్తున్నప్పుడు చాలా మందికి సప్తమ రాహు కానీ ప్లస్ లేదా కేతువు కానీ ఉన్నవి చాలా జాతకాలు చూస్తున్నాను. అట్లాగే గుర్తుపెట్టుకోండి, ద్వితీయ రాహు వాళ్ళు అక్కడ ఉన్న రాస్యాధిపతి బాగా లేకపోతే 100% తల్లి కానీ తండ్రి కానీ వీరికి చిన్నప్పుడే ఉండరు. ద్వితీయ రాహు ఉన్నవాళ్ళు 100% ఇది జరిగి ఉంటుంది. దానివల్ల చిన్నతనంలో వీళ్ళు చాలా ఇబ్బందులు అనేది పడతారు. మరి ఒక వ్యక్తికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో అదే వ్యక్తికి మనము జీవించి మంచి సంస్కారం పొంది మంచి విద్య చదువుకొని మంచి ఉద్యోగం చేసి మంచి వివాహం చేసుకొని ఇవన్నీ ఉండాలంటే కుటుంబ స్థానం చాలా ముఖ్యం. మరి కుటుంబంలో రాహు ఉన్న వాళ్ళు 100% ఏదో ఒక రకమైన ఇబ్బంది మాత్రం పడతారు. వారికి తల్లి కానీ తండ్రి కానీ లేకపోవడం ఉంటుంది. ఇది ఇలా ఉన్నప్పుడు 100% వీరు గురువు ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. ఇలా రాహుకేతు సర్పదోషం ఉన్నవాళ్ళు గురువులకు కానీ బ్రాహ్మణులకు కానీ లేదా వీటికి సంబంధించింది ఏదో ఒక దోషం ఉంటుంది. లేదా ద్వితీయంలో ఉన్న వాళ్ళైతే వారి పిల్లల్ని తల్లిదండ్రుల నుంచి దూరం చేసి పూర్వజన్మలో ఉండవచ్చు. ఇట్లాగ ఉంటాయి. ఇలా ఉన్న వాళ్ళకి 100% ఈ ఇబ్బందులు అనేది జాతకంలో ఉంటుంది. చిన్నప్పుడే మీ పిల్లలు కానీ మీకు ఇలా జన్మించి ఉంటే పుట్టగానే రాహుకేతువులకి అనేది పూజ చేయించుకోండి. ముఖ్యంగా కాళహస్తిలో రాహుకేతువులు సర్ప సంస్కారాలు సర్పదోషాలు చేస్తారు. అట్లాగే అక్కడ ఉండే అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ. జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారిని ఎంత ఎక్కువగా కొలిస్తే పిల్లల పేరు మీద కానీ పిల్లలు పెరిగే కానీ అంత మంచిది. ఇట్లా పుట్టిన వారికి వెంటనే రాహుకేతువులు తీసుకెళ్ళి ఆ శివుడి దగ్గర పూజ చేయించి రాహుకేతువుల దోషం ఉంటే రాహుకేతువుల దోషానికే పూజ చేసుకుని ఇంటికి వచ్చేయటం కాదు. ముఖ్యంగా ఆ శివునికి అభిషేకం ఆ జ్ఞాన ప్రసూనాంబ తాలూకా చూపు ఆ పిల్లల మీద పడితే ఈ దోషం అనేది 100% పోతుంది. ఎంత వీలుంటే అంత జ్ఞాన ప్రసూనాంబాదేవి పూజ చేసుకోవడం అనేది చాలా 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 ఆడవారికైనా మగవారికైనా మంచిది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.